దేవుడి నామాన్ని కనపరచాం కనుక కొన్ని నిమిషాలు ఆరాధన చేసుకుందాం. అందరు లీసలు పడదామండి, ఆరాధన చేసుకుందాం. అందరు లీసలు పడదాం. పరిశుద్ధ 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 ప్రభువా महिमा से
నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనానే వారి పగలరా. బైబిల్ గ్రంథాన్ని తీసుకుందామండి. పరిశుద్ధ లేఖనములో నుండి ఉత్తర ప్రత్యుత్తరాలుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 42 అధ్యాయం 7 వచనాలు, 43 అధ్యాయము 12 వచనాలు, 2:17 వచనాలు ఉన్నాయండి. వచనం వెంబడి వచనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా దేవుని వాక్యాన్ని చదువుతాం. అలాగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగోండి మైక్. నేను ఎలుగెత్తి యెహోవాకు మరల్చుకున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమలాడుచుకున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినొడ్డుచున్నారు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గం నీవే. సజీవులు భూమి మీద ఉన్న నా స్వస్థతమును నీవే అని నేను అనుకుంటుని. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు శరసాలల నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసినట్టు చూసివి. నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. నీ సేవకునితో వాద్యం ఆడుటకు సజీవులలో ఒకడు నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడెడు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్తరమున్నది. నీ తట్టు నా చేతులు సాపుచున్నాను. ఎండిపోయిన భూములే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నీ యందు నేను నమ్మకించుచున్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నెత్తుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. నీవే నా దేవుడు అని నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించును గాక. అందరం కలిసి చదువుకుందామండి. నేను నీ సేవకుడును, నీ కృపను బట్టి నా శత్రువులను సహకరింపుము. నా ప్రాణము బాధపరచు వారందరినీ నశింపజేయమును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. చదువుకుందాం. దేవుని వాక్యములో అపోస్తులుగా మార్చబడిన తర్వాత వారి శిష్యులు దేవుని వాక్యం బోధించినప్పుడు అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మరి అనేకమైన కార్యాలు జరిగించిన ఆ శిష్యులు రాసిన అపోస్తుల కార్యాల్లో నుండి ఒక మాటలో కొన్ని విషయాలు ఈరోజు వాక్యపాఠ భాగం కొరకు చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు.
అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం నుండి ఇలా రాయబడి ఉన్నది. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగనని గ్రహింపగా తనకు దర్శనము కలిగనని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి యొక్క వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభుదూత తన దూతను పంపి, హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయు నిర్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. 14. అతడు తలవాకిటిని తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. దేవుడు వాక్యం దీవించునుగాక. దేవుడి నుండి ఒకరు, స్త్రీల్లో నుండి ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. తండ్రి ప్రభా యేసయ్య, స్తోత్రం నాయన. గత వారం నుంచి ఈ వారం అంతా మమ్మల్ని కాపాడు, దీవించి, కరుణించివయ్యా. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, అదిగో బిడ్డలు దైవ సేవకులు ఏ వాక్యం అయితే చెప్పబోతున్నారో ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకున్నట్టు సహాయం ఇచ్చేయండి అయ్యా. చర్చికి వెళ్ళామని కాదు కానీ ప్రతి బిడ్డకి మారు మనసు రక్షణ దయచేయండి. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, సంఘ పెద్దలని దీవించండి నాయన. క్యాషియర్ గారిని దీవించండి. కమిటీ క్యాషియర్ గారు రవికుమార్ గారు తన భార్య, తన 2 బిడ్డలని దీవించి కరుణించండి అయ్యా. గ్రామంలో, సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి. బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రతి కుటుంబంలో తండ్రి ఏసే ఏయో సమస్యలు, ఏయో ఇరుకులు, ఇబ్బందులు నాయన అవన్నీ తీర్చేవారు మీరు ఒక్కరే ఏసయ్య. నాయన తండ్రి, డ్రమ్ము కొడుతున్న బాల్ని, వెంకటరత్నాన్ని దీవించి కరుణించండి అయ్యా. నీ దయా, నీ ప్రేమ నిండుగా కుమ్మరించండి. ఇదిగో పండగ దినాలు దగ్గర పడ్డాయి నాయన. ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయండి. ఏ శోధన లేకుండా సహాయం ఇచ్చేయండి. పండుగ సంతోషంగా జరుపుకుని భాగ్యం అనుగ్రహించండి. ఐక్యతను దయచేయండి, ప్రేమను దయచేయండి. ఇంకా చర్చి పని కూడా ఉంది నాయన. నీ చిత్తమైతే తొందరలో నాయన చర్చి పని కూడా పూర్తయ్యేటట్టు కూడా సహాయం ఇచ్చేయండి. ఎంతో కష్టపడ్డారు నాయన సంఘస్థులందరూ. ఎన్నో ఊళ్ళు తిరిగి సందాలు పోసేసుకొచ్చారయ్యా. ఆడవాళ్ళు, మగవాళ్ళు తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, అందమైన చర్చి ఇచ్చేవయ్యా నాయన. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఇదిగో పంటలు దగ్గర పడ్డాయి నాయన. కోతలు మొదలు పెట్టారు. వాతావరణాన్ని మీ సాధనలో ఉంచుకోండి. ఏ సాతానుగాడు, ఏ తుఫాను, ఏది ఆశించకుండా సహాయం ఇచ్చేయండి. ఏ రైతు నష్టం లేకుండా సహాయం ఇచ్చేయండి అయ్యా. ఎన్నో పెట్టుబడులు పెట్టి ఉన్నారు, మగతాలు ఇవ్వాలా నాయనాలు, పెట్టుబడులు కట్టాల తండ్రి. యేసయ్యా ఇవన్నీ తీరాలి కదా తండ్రి. సహాయం ఇచ్చేయండి దయగల తండ్రి, ప్రేమగల తండ్రి. నా ఒంట్లో కూడా కొంచెం బలహీనంగా ఉంటుంది నాయన. బలపరచండి. బలాన్ని, శక్తిని
చక్కని ఆరోగ్యాన్నిచ్చి నడిపించమని నాయన చిన్ని ప్రార్థన మీ సన్నిధిలో భద్రపరచుకోమని నజరేడైన యేసే నామమున పేరుతో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండు చేతుల మధ్య ఇంత ఆనందంగా దేవుని సన్నిధిలో గడపటానికి ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ఆయన్ని మరి స్తుతించాలి. ఆయన చేసిన మేలు మరవకుండా కృతజ్ఞతలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. మరి చక్కని వాక్యాలు చదివిన బిడ్డలు, ప్రార్థించిన బిడ్డల్లో పురుషుల్లో నుండి ఒకరు చేశారు, స్త్రీల్లో నుండి ఒకరు చేసిన తర్వాత స్త్రీల్లో నుండి ఒకరు చేద్దాం. ప్రార్థన. సర్వశక్తి కృపలకు తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు యేసయ్య. నాయనా గడిచిన నాయన పునరుద్ధాన దినం నుండి ప్రభా పునరుద్ధాన దినం వరకు నాయన నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా సజీవులుగా ఉంచినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభా. నానే సమయం నీది ప్రభు, ఈ గడియ నీది ప్రభు. నైనా మనం అందరినీ ప్రభావ నైనా ఈ పవిత్ర మందిరంలో సమకూర్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా మేము ఏ పాటి వారము ప్రభు నైనా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిలాంటి వాళ్ళ మమ్మల్ని ప్రభా కాశీ కాపాడి సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాము ప్రభా, పాటల ద్వారా మహిమపరిచి ఉన్నాము తండ్రి. వాక్యాలు చదివిన బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా మాకు మంచి జ్ఞానము జ్ఞాపశక్తి మా అందరికి దయచేయండి ప్రభా. చదివిన వాక్యాన్ని వదలకుండా ప్రభా నైనా మా హృదయంలో భద్రం చేసుకుని మనసు మాకు ఇవ్వండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా, వట్టి హృదయాలతో వచ్చిన మమ్మల్ని ప్రభా నైనా నీ వాక్యంతో నిండైన ఆత్మను మాలో ఉంచమని అడుగుచున్నాము ప్రభా. అలాగే ప్రభా నైనా నీ ప్రియ కుమారుడు ప్రభా నైనా నిలువబడి ఏ వాక్యం చెప్పుచున్నారో మీకు తెలుసునైనా ప్రభా. నేను ఆ బిడ్డను ప్రభా నైనా మీ సిలువ సాటున మరుగుపరిచి ప్రభా ఆ చెప్పిన వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుని అట్టి రీతిగా మేము నడవటానికి, మా జీవితాలు మార్చుకోవటానికి, మా హృదయాలను మార్చుకోవటానికి నైనా మా తలంపులు మార్చుకోవటానికి మాకు ఆ వాక్యమును ప్రభా నైనా మా హృదయంలో భద్రపరచమని అడుగుచున్నాము తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా నేను చాలామందికి అనారోగ్యంతో ఉన్నారు ప్రభా నైనా అనారోగ్యం తీసివేసి మంచి ఆరోగ్యం దయచేయండి. నేను మీ ప్రియ బిడ్డగా మమ్మల్ని ఏర్పరచుకోండి ప్రభా. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీసిన వాడితో ఉంటాను సెలవిచ్చిన దేవుడవు ప్రభా నైనా. నేనా ప్రభా త్వరగా వచ్చుచున్నావు యేసయ్య. నైనా మేము సిద్ధపాటులో ఉండే మనసు మాకు ఇవ్వండి ప్రభా. మమ్మల్ని అందరూ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభా నాయన విశ్వాసముగా ముందుకు నడిపించండి ప్రభా. కృపతో మమ్మల్ని నింపమని నేను ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మమ్మల్ని అందరిని ఆశ్రయించి దీవించండి ప్రభా. నేను యొక్క నేను సెచ్చు చుట్టూరిని దూతలను కంచి వెళ్ళి కాపులుగా ఉంచండి ప్రభా. ఏ సాతానుడు ప్రభా నైనా మాలో ప్రవేశించకుండా ప్రభా సాతాన్ని పాతాలు త్రొక్కి నైనా విశ్వాసంగా నీ వాక్యాన్ని విని మా హృదయాలను మీ వైపు త్రిప్పుకునే మనసు మా అందరికీ ఇవ్వమని నాకు నేను తగ్గించుకుని మీ నామను హెచ్చించి మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకొనిచ్చు త్వరలో రాన్న యేసయ్య నామమున మిక్కిలి బతిమాలి వినయముతో అడిగి వేడుకుని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెబుదాం ఆమేన్. మరి దేవుని మహాకృప